ఈ అమ్మాయి పెళ్ళికొడుకుని ఎంచుకునే రోజు మళ్ళీ జన్మెత్తుతుంది. అయితే ఆమె అప్పుడు చేసే మొదటి పని ఎవరైతే ముగ్గురు అబ్బాయిలతో ఈ అమ్మాయి పెరిగిందో వాళ్ళు ముగ్గురిని చేసుకోను అనడం. అది చూసి తండ్రి ఆశ్చర్యపోతాడు. మన 4 కుటుంబాలే ఈ ప్రపంచంలో ధనవంతులైన వాళ్ళు. అయితే ఆ ముగ్గురు అబ్బాయిలకి నువ్వు ఒక్కటే అమ్మాయి అవ్వడం వల్ల ముగ్గురు నిన్ను చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అని అంటారు. కానీ ఆమె ఒప్పుకోదు. నేను వాళ్ళెవరిని చేసుకోను, ఒక పేదవాడిని చేసుకుంటాను అంటుంది. ఎందుకనంటే ఆమెకు గుర్తుంది. గత జన్మలో ఆమె ముగ్గురిని చేసుకుంది. మొదటి వ్యక్తి వాళ్ళ పనిమంచి కూతుర్ని కాపాడడానికి కార్ యాక్సిడెంట్‌లో చనిపోతాడు. చివరి చూపు కూడా ఆమెకు దక్కనివ్వడు. రెండో వ్యక్తి వాళ్ళ పనిమంచి కూతురికి ఒక ఫ్లవర్ తీసుకురావడానికి వెళ్ళి అనుకోకుండా చనిపోతాడు. మూడో వ్యక్తితో పెళ్ళైన తర్వాత సాఫీగా ఉంది కదా జీవితం అంతా, ముసలి వాళ్ళ వరకు అయ్యే వరకు కూడా ప్రశాంతంగా సాగింది కదా అనుకుంటుంది. కానీ ఆమెకి తెలియని ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చనిపోయేటప్పుడు అతను ఆ పని మనిషి కూతుర్ని తలుచుకుంటాడు. అది చూసి ఆమె నిరాశ చెందుతుందనమాట. వీళ్ళ ముగ్గురు జీవితంలో కనీసం పని మనిషి కూతురుకున్నంత విలువ కూడా నాకు లేదు అని. సో మళ్ళీ ఆమె పెళ్ళికొడుకుని ఎంచుకునే రోజు మళ్ళీ జన్మనెత్తింది. అప్పుడు కళ్ళు తెరుస్తుంది. ఇదంతా జ్ఞాపకాలు గుర్తుండడంతో ఆమె ఈ ముగ్గురిని కాదు అని చెప్పి ఒక పేదవాడిని చేసుకోవడానికి సిద్ధపడుతుంది. ఆ పేదవాడు గత జన్మలో ఒక వరల్డ్స్ రిచెస్ట్ మ్యాన్ అవుతాడు. ఒక బిలియనర్ అవుతాడనమాట. సో ఈమెకి ఆ టైంలో హౌస్ కీపర్ నుంచి ఒక మెసేజ్ వస్తుంది. ఆ ముగ్గురు కూడా అప్పటికి ఆమె చుట్టూనే ఉండి ఆమెను జాగ్రత్తగా చూసుకోవడం అనేది చూసి ఈమె చాలా డిసప్పాయింట్ అవుతుంది. అయితే ఆమె ఇంటికొచ్చేసరికి ఈమెకొక లెటర్ వస్తుంది ఆ పేదవాళ్ళ కుటుంబం నుంచి మ్యారేజ్ కోసం. అయితే అప్పుడు 7 రోజులకి వాళ్ళు మ్యారేజ్ అరేంజ్‌మెంట్స్ అనేది చేస్తూ ఉంటారు. ఈమె పెళ్లి చేసుకుంటుందని తెలిసి ఆ పని మనిషి కూతురు ఒక ప్లాన్‌తో రెడీగా ఉంటుందనమాట. ఒక వీడియో పంపిస్తుంది. ఏంటి అంటే, "మీ ముగ్గురు అభిమానాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను" అని గుండె పట్టుకొని బిల్డింగ్ మీద నుంచి దూకేస్తున్నట్టుగా ఒక వీడియో అయితే పంపిస్తుంది. అక్కడున్న వాళ్ళందరూ కూడా వీళ్ళకి ఈ పని మనిషి కూతురు మీద ఫీలింగ్స్ ఉన్నాయని మాట్లాడుకుంటూ ఉంటే, అప్పుడు మన హీరోయిన్ చెప్తుంది, "వీళ్ళ ముగ్గురులో ఎవరు కాదు పెళ్ళికొడుకు, ఒక పేద వ్యక్తి" అని.